హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సిద్ధు వైషుతో చూడు, ఇక్కడ నేను బాస్, నీ హస్బెండ్ని కాదు, బావని, అంతకంటే కాదు. నీ పిచ్చి పిచ్చి వేషాలు కట్టిపెట్టి వచ్చిన పని చూసుకో, అండర్స్టాండ్ అన్నాడు సీరియస్గా. స్టాండ్ స్టాండ్ అన్నది వైషు నవ్వు ఆపుకుంటూ. ఇవే తగ్గించుకో అంటూ షాన్ని పిలిచి ఈమెని వనమాలి టీంలో జాయిన్ చేసుకోమను, అండ్ వనమాలిని నా క్యాబిన్కి రమ్మని చెప్పు అనేసి వెళ్ళిపోయాడు. రండి మేడం, వనమాలి సార్ టీం సెకండ్ ఫ్లోర్. బట్ మిమ్మల్ని ఆయన టీంలో ఎందుకు వేశారో అర్థం కాలేదు. ఇద్దరూ లిఫ్ట్ ఎక్కగానే ఏ ఆయన టీంలో వర్క్ చేయకూడదా? మీరు ఎండి గారి మిస్సెస్, మిమ్మల్ని ఎవరు ఏమంటారు? పైగా చైర్మన్ గారంటే అందరికీ గౌరవం అంటూ లిఫ్ట్ దిగి ఆయన స్వయంగా మిమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి మీ జోలికి రాడులే, పని రాక్షసుడు అంటూ ఒకతను సీరియస్గా సిస్టంలోకి తల దూర్చి మరీ వర్క్ చేస్తుంటే వనమాలి గారు అంటూ పిలిచాడు. అతను తల తిప్పకుండా చెప్పు షారుఖ్ ఖాన్ అన్నాడు. అంతలో వైషు షారుఖ్ ఖానా? హా మేడం, నా పూర్తి పేరు షారుఖ్ ఖాన్, షాన్ అని సిద్ధు సార్ పెట్టారు అంటూ వనమాలి గారు, ఈమె సిద్ధు సార్ వైఫ్ అనగానే సదరు వనమాలి వైషుని ఎగాదిగా చూస్తూ పైకి లేచి గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. గుడ్ మార్నింగ్ అంటూ ఆయన పక్క సీట్లో కూర్చుంది, కాలు మీద కాలు వేసుకుని. వనమాలి గారు, సిద్ధు సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు షాన్. అతను సరేనని వెళ్ళగానే జాగ్రత్త మేడం, ఏమైనా అవసరమైతే కాల్ చేయండి, నా నెంబర్ అంటూ సిస్టంలో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి టైప్ చేశాడు. థ్యాంక్ యూ షాన్జీ అన్నది వైషు. ఇక్కడ వనమాలి, మే ఐ కమిన్ సార్ అన్నాడు. ఎస్, గుడ్ మార్నింగ్ సార్, పిలిచారని షాన్ చెప్పాడు, కూర్చోండి అనగానే అతను కూర్చున్నాడు. మీ టీంలోకి కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చారుగా వైష్ణవి, మీ మిసెస్ అని షాన్ చెప్పారు, కానీ మీరు మాకు చూపించిన ఫొటోస్లో ఈమె కాదు కదా? అదంతా ఇప్పుడు ఎందుకు, కానీ కొన్ని పరిస్థితుల వలన వైష్ణవిని చేసుకోవాల్సి వచ్చింది. తనకి వర్క్లో ట్రైనింగ్ ఇవ్వండి. ఇంకో విషయం, ఆమె ట్రైనింగ్ అయ్యే వరకు మీరు అందరిలాగే చూడాలి, స్పెషల్గా కాదు, అర్థమైందా? కానీ మేడం, అదే వద్దు అంటున్నా, షీ ఈజ్ యువర్ టీమ్ మెంబర్ ఓన్లీ. సార్, చైర్మన్ గారు అంటూ నసిగాడు. డాడీతో నేను మాట్లాడతా. వనమాలి పైకి లేచి, నా రూల్స్ మీకు తెలుసు కదా సార్, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, తర్వాత నన్ను అనకూడదు అన్నాడు చేతులు వెనక పెట్టుకుని. అందుకేగా నీ దగ్గరకు పంపా. ఓకే వనమాలి, ఐ విల్ హ్యాండిల్, యూ కెన్ గో అని సిద్ధు అనగానే రామ్స్లో అందరికన్నా టాప్ ఎంప్లాయీస్లో టాపర్ సదరు వనమాలి. వైష్ణవి సంగతి తెలియక తనకే అంత బాధ్యత ఇచ్చారని ఓ తెగ సంబరపడిపోతూ తన సీటు వైపు వెళ్ళసాగాను. ఇక్కడ వీర కిందకి వచ్చి విశిష్ట కోసం వెతికాడు. తన రూమ్లో కూడా లేదు. చిట్టి అంటూ కేక వేశాడు. అప్పుడే చిట్టిగాడు నిద్రపోదామని కునుకు వేయబోయాడు. అంతే, ఆ అరుపుకి టపీమని నిద్రమత్తు వదిలి పరుగెత్తుకుంటూ వచ్చి అన్నా అంటూ వినయంగా అడిగాడు. వీర చుట్టూ చూస్తూ మేడం ఎదురా. చిట్టి తలగొక్కుంటూ నేను నిద్రపోయా అన్నా, నాకు తెలియదు విసుగ్గా చూసి బయటకు వెళ్ళాడు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ చెట్లు, ఎంట్రన్స్ గేట్ దూరంగా ఉంది. మొత్తం వెతికాడు, ఎక్కడా కనపడలేదు. ఏమైంది, కిందికే వచ్చింది, అసలు ఎప్పుడు లేనిది ఎందుకు నవ్వింది అనుకుంటూ గెస్ట్ హౌస్ చుట్టూ రౌండ్ వేశాడు. మళ్ళీ లోపలికి వెళ్ళాడు. చిట్టి అలాగే నిల్చుని నేను వెళ్ళనా అన్నా, ఎర్లీ మార్నింగ్ లేవాలని కాళీ అన్న చెప్పాడు, వెళ్ళు అంటూ చిరాగ్గా చెప్పాడు. విశిష్ట రూమ్లోకి వెళ్ళి మళ్ళీ చూశాడు. తన లగేజ్ ప్యాక్ చేసుకుంటోంది. ఏ జాన్, ఎటెళ్ళావు, కనబడలేదు అంటూ తన ముందు నిలబడి అడిగాడు. సేమ్ మాపే ఫేస్తో. నేనెక్కడికి వెళ్తాను, వెళ్తే మాత్రం మీరు వదులుతారా? అన్నారుగా చంద్రుడి దగ్గర ఉన్నా వచ్చేస్తానని. వీర కాలర్ వెనక్కి జరిపి, నువ్వెందుకు నవ్వావు? నేను నీ వెనకే వచ్చా, ఎక్కడ దాక్కుని నన్ను నన్ను అంటూ ఆగాడు. విశిష్ట తన వైపే చూస్తూ నన్ను, నిన్ను కాదు నన్ను, అదే నన్ను. వీర చిరాగ్గా, ఎహే విసిగించకు, నన్ను చూసి ఎందుకు నవ్వావు అని అడిగాడు బెడ్ మీద కూర్చుని. ఏ నవ్వకూడదా? కూడదు, ఇది మరీ బాగుంది. సరే ఒకటి చెప్పండి, మీరు ఎప్పుడూ నవ్వలేదా? ఎందుకు నవ్వను? నీకు తాళి కట్టిన రోజు మీ అయ్య ఏడుస్తుంటే నవ్వాను. నాన్న, అయ్య కాదు అంటూ చిరుకోపంగా చూసింది. నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వు, లేకపోతే నేను నీ రూమ్లో నుండి వెళ్ళను. ఇప్పుడేంటి,
ఎందుకు నవ్వానో చెప్పాలి అంతేగా. అంతేకాదు, ఇందాక ఎక్కడ నక్కావో చెప్పాలి. ఏంటి నక్కావునా అంటే? చూడు జాన్, నాకు ఏది 2 సార్లు చెప్పడం అలవాటు లేదు అంటూ లేచి డోర్ లాక్ చేసి బెడ్ మీద పడుకుని, నువ్వేం చెప్పకు, నోరు మూసుకుని పడుకో అన్నాడు. సరే చెప్తా. నేను మీ గురించి అనుకుంటా ఉంటా, నేను ఎక్కడ ఉన్నా వదలరని, వెతుక్కుంటూ వచ్చేస్తారని. ఆ మాటే మీరు అనేసరికి నవ్వాను అన్నది బెడ్ దగ్గర నిల్చుని. వీరా తన వైపే చూశాడు అర్థం కానట్టుగా. అర్థం కాలేదా? సరే నాతో రండి చెప్తా అంటూ చేయి పట్టుకుని పైకి లేపింది. వీరా ఏం మాట్లాడకుండా తన వెనకే వెళ్ళాడు. విశిష్ట తనని బయటకు తీసుకెళ్ళింది. కాళీ సింహ ఇద్దరూ అప్పుడే లోపలికి వస్తున్నారు. విశిష్ట వాళ్ళని చూసి వీరా చేయి వదిలేసింది. వీరా కాళీని సింహాన్ని తినేట్టుగా చూశాడు. రాంగ్ టైంలో వచ్చి చచ్చినట్లుగా ఉన్నాము అనుకున్నాడు కాళీ. కరెక్ట్గా వచ్చి అంతా చెడగొట్టామా అనుకున్నాడు సింహ. విశిష్ట వెళ్ళగానే, వీరా, త్రినాథ్ సార్ కాల్ చేశాడు, నీతో మాట్లాడాలన్నాడు, అర్జెంటుగా కాల్ చేయమన్నాడు. అయ్యిందా చెప్పటం? చల్ దొబ్బేబే సాలే అని తిట్టుకుంటూ విశిష్ట వెనకే వెళ్ళిపోయాడు. సింహ కిసుక్కున్న నవ్వి, కాళీ, మొత్తానికి విశిష్ట రాగానే మనోడు చాలా మారిపోయాడు, నిన్ను కూడా మడిచి పక్కనెట్టాడు. కాళీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చుని, ఏంటో అర్ధరాత్రి ఈ పాటలు, డాన్ బాబు డిజైనర్ పాప అని పుస్తకం రాయాలేమో అనుకుంది విశిష్ట. వీరా వచ్చి, వాళ్ళని చూసి నా చెయ్యి ఎందుకు వదిలేశావు అని అడిగాడు. అది బాగోదని. ఎవరికి? నీకా వాళ్ళకా? నాకైతే బాగుంది. షూ, మీరు కూర్చోండి అంటూ చైర్ చూపించింది. లేదు, నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, మాట్లాడాలి. ఈ టైంలోనా? ఎవరు? అది నీకెందుకు కానీ వెళ్ళి పడుకో. ఇంకో విషయం, నాతో ఆడుకోకు జాన్, నాకు నచ్చదు, పద అనగానే, నిన్ను మార్చడం ఏమో కానీ నేనే లేడీ డాన్ అయ్యేలా ఉన్నా అనుకుంటూ తన వెనకే వెళ్ళింది విశిష్ట. వీరా కాళీకి ఫోన్ చేసి, నా రూమ్లోకి రా అనగానే కాళీ వచ్చి త్రినాథ్కి కాల్ చేసి ఇచ్చాడు. చెప్పు, ఏంటి విషయం అని అడిగాడు విసుక్కుంటూ. నువ్వు మొన్న రసూల్ గ్యాంగ్ వాళ్ళని నీతో తీసుకెళ్ళి కనీసం భోజనం కూడా పెట్టకుండా మార్చి మంచినీళ్ళు మాత్రం ఇచ్చావంట, ఎందుకు చేశావు అని అడిగాడు కోపంగా. ఓహో, అదంతా చెప్పిన ఆ నా కొడుకు వాళ్ళు ఏం చేస్తే కొట్టానో చెప్పలేదా? వీరా, మనం చేసేది బిజినెస్, కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, అందుకని నీ ఇష్టానికి అందరినీ కొట్టేస్తావా అంటూ గొంతు పెంచాడు. వాయిస్ పెంచకు, నాకు సంఖ్య తిరుగుతుంది. వాళ్ళు అమౌంట్ తగ్గించిచ్చారు, అందుకే నేను మాల్ తగ్గించా. 5 డైమండ్స్ ఇవ్వలేదు అంతేనా? నా తల మీద కొట్టేసరికి నాకు సంఖ్య తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. అయితే ఏంటి? వాళ్ళు అమౌంట్ తగ్గిందని నాకు చెప్పారు, నాకు నువ్వు చెప్పలేదుగా. నీకు భలే అడిగావులే, నీ నెంబర్ ఇవ్వవు, ఏదైనా ఉంటే కాలికడికి చెప్పు అంటావు. నేనేమైనా డొకోటా గాడినా ప్రతిదీ ఆడికి వీడికి చెప్పి నీకు మ్యాటర్ పోస్ట్ చేయమని చెప్పటానికి అని అడిగాడు కోపంగా. షూ, అయితే ఏమంటావు? అది ఏడు. చూడు వీరా, నీకన్నా తోపులు లేరు అనుకోకు, చాలామంది ఉంటారు, కానీ నీ గట్స్ నచ్చి ఎవరికి ఇవ్వని డీలింగ్స్ నీకిచ్చా, అందుకని నువ్వు ఏది చేసినా ఊరుకుంటా అని మాత్రం అనుకోకు. వాళ్ళని కొట్టడమే తప్పు, వాళ్ళని నీ దగ్గర బంధించడం ఇంకా తప్పు. అలా తప్పుల మీద తప్పులు చేస్తే మాత్రం ఈసారి ఊరుకునేది లేదు. ఇదే నా ఫైనల్ వార్నింగ్ అంటూ కాల్ కట్ చేశాడు. వీరా కాళీ ఫోన్ ఇస్తూ, రేయ్, మనం త్రినాథ్తో విడిపోదాం అనగానే, అదేలరా, ఆయనకి తెలియకుండా మనకి ఎవరిస్తారు మాల్స్ అన్నాడు ఆశ్చర్యంగా. అక్కడ చేస్తే ఇవ్వరు, అలాని ప్రతి చోట వాడికి తెలిసే జరుగుతాయా? నేను మొన్న ఓ రోజు చాలా లేటుగా వచ్చాను, ఫోన్ కూడా అందలేదని నువ్వు పరేషాన్ అయ్యావే, ఆ రోజు ఎక్కడికి వెళ్ళానో తెలుసా? చెప్పు నువ్వే. వీరా జేబులో నుండి పర్స్ తీసి అందులో నుండి చిన్న పేపర్ రౌండ్గా చుట్టుంది. దాన్ని విప్పగానే 2 చిన్న చిన్న గాజు మొక్కలు అంటే మెటల్ కాళీ చేతిలో పెట్టాడు. కాళీ వాటిని తదేకంగా చూస్తూ, ఏంటివివి? అదో రకం మెటల్, చాలా తక్కువ దొరుకుతుంది. అయితే దీన్ని కూడా అమ్మేవాడు ఉంటాడు, కొనేవాడు కూడా ఎంతైనా పెట్టి కొంటాడు. ఎందుకో తెలుసా? దీని 10 గ్రాముల రేటు 20 లక్షలు. 20 లక్షలా అంటూ నోరు తెరిచాడు కాళీ. అందుకే మొన్న వీటి గురించి వాకాబు చేయడానికి వెళ్ళాను. ఈ త్రినాథ్ గాడు మాల్ గురించి చెప్పడం రిస్క్ మనది, డబ్బుల్లో షేర్ ఎక్కువ వాడికి. ఇలా ఎన్నాళ్ళు?
అందుకే ఈ బిజినెస్లో దిగి సోలోగా సంపాదించుకుందాం, ఏమంటావు? ఇదంతా ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తామని అప్పుడు చెప్పలేదు, కానీ సిమ్లాలో ఆ నగలు కొట్టేయడం, తర్వాత హైదరాబాద్ వెళ్లకుండా దూరంగా వెళ్ళి సెటిల్ అయ్యి ఈ కొత్త బిజినెస్ షురూ చేసుకోవడమే. ఇదంతా ప్లాన్ చేసే ఉంచా అన్నాడు బెడ్ మీద పడుకుంటూ. అంటే మనం అసలు హైదరాబాదే వెళ్ళమా? మీరు వెళ్ళేసి రండి, నేను విశిష్ట రాము. లైట్ తీసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళు అంటూ దుప్పటి ముసుగేశాడు. పాపం ఇదంతా తెలియని మన డీడీ పాప వీరాని ఎలా మార్చాలి అని ప్లాన్స్ వేసుకుంటూ నిద్రలోకి జారుకుంది. రండి రండి, మళ్ళీ ఫ్లైట్ ఎక్కుదాం యూకేకి. వనమాలి, మేడం మీరేమైనా కోర్సులు నేర్చుకున్నారా అని అడిగాడు వైషు సర్టిఫికేట్స్ చూస్తూ. మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, U1 ఆర్ యూకే వెబ్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది చైర్లో అటు ఇటు తిరుగుతూ. బట్ రామ్స్కి అది చాలదు, అంతకు మించి అన్నాడు సీరియస్గా. నేను చూసా. ఏం చూశారు? ఐ మూవీ. అది నాకెందుకు చెప్తున్నారు? మీరేగా అంతకు మించి అన్నారు, అందుకే చెప్పా. మేడం ప్లీజ్ బీ సీరియస్ ఇన్ వర్క్. ఎస్ సార్, చెప్పండి. నా సీట్ ఎక్కడా అండ్ ట్రైనింగ్ దేంట్లో ఇస్తారు? మీరే ఇస్తారా లేక సిద్ధు వస్తాడా నేర్పించేందుకు? ఈమె చాలా ఫాస్ట్గా ఉంది, జాగ్రత్తగా డీల్ చేయాలి అని వనమాలి అనుకుంటూ, సార్ ఎందుకు వస్తారు మేడం, ఆయన MD, మీకు ట్రైనింగ్ నేనే ఇస్తా అంటూ సీరియస్గా చూశాడు. బట్ నెక్స్ట్ MD ఎవరో తెలుసా? తెలియదు. తెలియాల్సిన అవసరం లేదు, బట్ చెప్పాల్సిన అవసరం నాకుంది. ఎందుకంటే మీరు మీ ఫ్యూచర్ MDకి ట్రైనింగ్ ఇస్తున్నా అని జర గుర్తుపెట్టుకోండి. నాకు కాఫీ తాగే టైం అయింది అంటూ లేచి వెళ్ళిపోయింది. వనమాలి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. వైషు షాన్కి కాల్ చేసి, షాన్జీ కాఫీ తాగాలి రండి, మా ఫ్లోర్ లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నా అంటూ కాల్ కట్ చేసింది. 5 నిమిషాలలో షాన్ వచ్చి, క్యాంటీన్ ఫస్ట్ ఫ్లోర్లో మేడం అంటూ తీసుకెళ్లాడు. వీళ్ళు క్యాంటీన్లోకి వెళ్ళేసరికి యూకే వాళ్ళు మనోళ్ళు అందరూ కలిసి కలగోలుపుగా కలిసిపోయి జోకులేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. యువర్ అటెన్షన్ మై డియర్ ఫ్రెండ్స్ అన్నాడు షాన్. అబ్బే ఎవ్వరూ చూడలేదు. అలా కాదు షాన్జీ, నేను చెప్తా చూడండి అంటూ టేబుల్ పైన ఉన్న గ్లాస్ తీసి టపీమని కింద పడేసింది. అంతే, అందరూ ఆ సౌండ్ ఏంటా అని చూశారు. ఇలా పిలవండి, బాగా వినపడుతుంది అంటూ కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళింది. షాన్ షాక్ అయ్యి వాళ్ళతో తను MD గారి మిసెస్ అన్నాడు. అందరూ వైషు వైపు చూశారు. బ్లూ జీన్స్, మెరూన్ కలర్ టాప్, పోనీటైల్తో స్టైల్గా ఉంది. అంతే, అందరూ వైషు చుట్టూ చేరి కంగ్రాట్స్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, ఐయామ్ అంటూ పరిచయాలు చేసుకుంటున్నారు. 10 నిమిషాల తర్వాత అందరినీ వదిలించుకుని 2 కాఫీలు తీసుకుని వచ్చి టేబుల్ దగ్గర కూర్చుని, షాన్జీ ఆయియే అనగానే, అయ్యో మీకెందుకు మేడం శ్రమ, నేను తెస్తా కదా అంటూ కూర్చున్నాడు. ఏం పర్లేదు, ఒకటి చెప్పండి, మా అక్క ఫోటో ఇదివరకు ఆఫీస్లో ఉండేదా అని అడిగింది కాఫీ సిప్ చేస్తూ. మేడం, యాక్చువల్లీ ఇదివరకు తెలియదు, కానీ మన ఆఫీస్లో సోనా అని నార్త్ ఇండియన్ చేరింది, స్టన్నింగ్ బ్యూటీ. ఒకరోజు సిద్ధు సార్కి ప్రపోజ్ చేస్తే సార్ సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఆమె ఊరుకోలేదు, రీజన్ అడిగింది. అప్పుడు సార్ అందరికీ కనపడేలా విశిష్ట మేడం ఫోటో ఒకటి తెచ్చి తన క్యాబిన్లో పెట్టారు. అలా అలా అందరూ చూశారు. ఓహో, మరి సదరు సోనా ఎక్కడా? సార్కి సడన్గా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది కదా, దాంతో అలిగి వెళ్ళింది. రిజైన్ చేసిందా? లేదు మేడం, లీవ్ పెట్టింది. ఓహో అంటూ చుట్టూ చూస్తోంది. మేడం, ఆ వనమాలితో జాగ్రత్త, చాలా రాక్షసుడు. ఏం భయపడకు, డెవిల్ ఇక్కడ. సరే బాయ్ అంటూ సిద్ధు ఉన్న ఫ్లోర్కి వెళ్ళింది. క్యాబిన్ డోర్ తీసి లోపలికి వెళ్ళింది. ఏయ్, పర్మిషన్ తీసుకుని రావాలని తెలియదా? అస్సలు ఫ్యూచర్ MDని నాకెందుకు ఈ పర్మిషన్ గట్రాలు? సరే కానీ మా అక్క ఫోటో ఏది అని అడిగింది కళ్ళెగరేస్తూ. ఇప్పుడెందుకు ఆ రాక్షసి ఫోటో అంటూ పళ్ళు కొరికాడు. ఏయ్, మా అక్కని రాక్షసి అన్నావంటే గూబ గులాబ్ జామ్ అవుతుంది. మర్యాదగా మా అక్క ఫోటో ఇవ్వు. నీకు మార్నింగే చెప్పా, ఇది ఆఫీస్, నేను బాస్ అని. ఓవర్ చేయకుండా వెళ్ళు. అండ్ మీ అక్క ఫోటోలు ఏవి కూడా లేవు, మా డాడీ తెప్పించారు. ఇంక వెళ్ళు, వెళ్ళి వర్క్ నేర్చుకో అన్నాడు. నేను వర్క్ నేర్చుకుంటా, కానీ నువ్వు సోనా దగ్గర బుక్ అవ్వకుండా చూసుకో అంటూ వెళ్ళిపోయింది. అమ్మని, వచ్చి 1 అవర్ అయ్యిందో లేదో, సోనా విషయం కూడా తెలిసిపోయిందా? అసలు ఈ వనమాలి ట్రైనింగ్ ఇస్తున్నాడా, నా గురించి చెప్తున్నాడా? చూడాలి.
అనుకున్నాడు సిద్ధు. ఇక్కడ సిమ్లాలో నగలు ఎగ్జిబిషన్ జరుగు ప్రదేశం. లైన్లో వెళ్ళి చూసి వస్తున్నారు విజిటర్స్. అందరినీ జాగ్రత్తగా చెక్ చేసి మరీ పంపుతున్నారు సెక్యూరిటీ గార్డ్స్. 1 కిలోమీటర్ దూరంలో కారులో నుంచి దిగారు వీర, సింహ, కాళీ. వెనక డిక్కీలో నుండి దిగారు విశిష్ట, చిట్టి. సుబ్బు కారుతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీర, కాళీ వెళ్ళి క్యూలో నిలబడి అందరితో పాటు నార్మల్గా చూస్తున్నారు. చిట్టి ఇటు వెళ్దాంరా అంటూ కొంచెం దూరంగా ఉన్న చెట్టు వెనక్కి తీసుకెళ్ళింది. ఏంటో మేడం, హాయిగా తినేసి బజ్జుంటా అంటే ఇలా తీసుకొచ్చారు. ఎందుకంటే వెళ్ళాక చెప్తా అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మాపే అండ్ తోకల్ని ఫాలో అయ్యాము అన్నాడు నిద్రమత్తుతో. చూడు చిట్టి, వీళ్ళు చేయబోయేది ఎంత తప్పో తెలుసా? గవర్నమెంట్ ప్రాపర్టీ అది. అలాంటిది వీళ్ళు ఏకంగా కొట్టేసి క్యాష్ చేసుకోవడం. నో వే, అలా జరగకూడదు. నువ్వు హెల్ప్ చేయి, అసలు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నది. అమ్మో, మాపేకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? చావగొట్టి చింతకాయ పచ్చడి పెడతాడు అన్నాడు కంగారుగా. అదంతా నాకు వదిలే, నీ దాకా రావాలంటే అతను నన్ను దాటాలి. ఊరుకోండి మేడం, మీరేమైనా మహాసముద్రమా దాటడానికి? నాకు మస్తు భయమేస్తోంది. బతికుంటే బిర్యానీ తినొచ్చు, అంతేకాని ఆ మాపే చేతిలో పడితే అంతే అంటూ వెళ్ళిపోతుంటే, సరే నీ ఇష్టం, నువ్వు వెళ్ళినా నేను మాత్రం రాను, ఇక్కడే ఉంటా. వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తా అంటూ అక్కడే నిల్చుంది. చిట్టి తలగొక్కుంటూ, అబ్బా ఇది ఎక్కడ గొడవ మేడం, సరే కానివ్వండి అంటూ అక్కడే నక్కాడు. వీర అండుకో బయటకు వచ్చి ఏదో మాట్లాడుకుంటుంటే చూసి, ఏదో మాట్లాడుకుంటున్నారు చిట్టి, నేను లిప్ రీడింగ్ చెప్తా చూడండి. వాళ్ళు మాట్లాడుకునేది వేరు, ఈ చిట్టిగాడు ఇంకొకటి చెప్తున్నాడు. వీర అన్న, చూసారుగా ఏమంటారు? ఏమంటాను, చాలా కష్టం, వదిలేయడం బెటర్. నువ్వేమంటావు కాళీ? అసలు ఇదంతా కాదు వీరా, నువ్వు ముందు నవ్వటం ప్రాక్టీస్ చేయి. నీ మాపే మొహం చూసి చూసి చచ్చిపోతున్నా. వీర గడ్డం రుద్దుకుంటూ, అంతే అంటావు, నవ్వాలంటావు, తప్పదా? సరే. అంతవరకు చెప్పడం ఆపి విశిష్ట వైపు చూశాడు చిట్టి. విశిష్ట కళ్ళు చిట్లించి చూస్తూ, చిట్టి అంటూ వేలు చూపించి, బీ సీరియస్ ఓకే అన్నది. తర్వాత వీర వాళ్ళు నడుస్తుంటే వీళ్ళు చాలా దూరం నుంచి ఫాలో అయ్యారు. మేడం, వీళ్ళు మనం స్టే చేసిన హోటల్కి వెళ్తున్నారేమో. అది ఇక్కడ కాదుగా, అయినా సుబ్బు భయ్య కారు తీసుకొస్తాడుగా, పద చూద్దాం. కొంత దూరం వెళ్ళాక వీర అండుకో టీ స్టాల్ దగ్గర ఆగారు. వీళ్ళు దూరంగా ఆగారు. వీర, విశిష్టని అలా వదిలేసి వచ్చాం, ఏం చేస్తుందో ఏమో పాపం, కనీసం ఫోన్ చేయాల్సింది. వీర కాళీ వైపు ఎగదిగా చూస్తూ పక్కకి వెళ్ళి ఫోన్ తీసి కాల్ చేశాడు. ఎవడికో కాల్ చేస్తున్నాడు మాపే అన్నాడు చిట్టి. అంటూ చూస్తోంది విశిష్ట. వీర విశిష్ట ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోయేసరికి మళ్ళీ చేశాడు. అప్పుడు గుర్తొచ్చింది మన డిజైనర్ పాపకి. అయ్యో, నాకే చేస్తున్నాడేమో చిట్టి, నేను ఈ హడావిడిలో ఫోన్ తేవడం మర్చిపోయా అన్నది కంగారుగా. అయ్యో బాబోయ్, ఇప్పుడు చూడండి మేడం, కాళీ అన్న చేత నాకు చేయిస్తాడు. అమ్మయ్యా, అయితే సరే, అప్పుడు నాకివ్వు, నేను ఏదో ఒకటి సర్ది చెప్తా. వీర 3 సార్లు చేసి విసుగొచ్చి, కాళీ ఆ చిట్టిగాడికి ఫోన్ చేసి ఇవ్వు అన్నాడు. కాళీ వెంటనే తన ఫోన్లో నుండి చిట్టికి చేశాడు. చిట్టి లిఫ్ట్ చేసి, అన్నా ఏమి డూయింగ్, ఆ మాపే లేడా అన్నా అంటూ పల్లికిలించాడు. రేయ్ నేను అన్నాడు వీర. చిట్టి వీరానే చూస్తూ, అబ్బచ్చా ఊరుకో అన్నా, నువ్వు నీ అల్లరి అచ్చు ఆ మాపేలాగే భలే మిమిక్రీ చేస్తున్నావు. రేయ్ వచ్చానంటే గూబు గుయ్యమంటుంది. మేడం ఎక్కడా? అన్నా నువ్వా? సారీ మేడం, నిద్రపోతున్నారన్నా, డోర్ కొట్టాలా అన్నా? సరే నేను మళ్ళీ చేస్తాలే అంటూ కాల్ కట్ చేశాడు. విశిష్ట చిట్టి జుట్టు నిమురుతూ, ఈ తెలివితేటలు చదువులో చూపించు అన్నది. వీర అండుకో కాసేపు అక్కడే రెక్కి నిర్వహించి వెళ్ళిపోయారు. చిట్టి విశిష్ట వాళ్ళకంటే ముందు కారు డిక్కీలో ఎక్కారు. గెస్ట్ హౌస్ ముందు కారు ఆగగానే విశిష్ట చిట్టి నెమ్మదిగా దిగారు. వీరా, మేము వెళ్ళి ఆ పనిలో ఉంటాం అంటూ కారు ఎక్కగానే కారు వెళ్ళిపోయింది. వెనక డోర్ లాక్ చేసుకుని రావడంతో అటు నుంచి లాక్ తీసి కామ్గా లోపలికి వెళ్ళారు చిట్టి విశిష్ట. కాలింగ్ బెల్ మోగుతుంటే చిట్టి వెళ్ళి తలుపు తీశాడు. రేయ్ వెళ్ళి నా రూమ్ క్లీన్ చేయి అనగానే చిట్టి వెళ్ళిపోయాడు. విశిష్ట కిచెన్లో వంట చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. వీర తన దగ్గరకు వెళ్ళాడు. జాన్,
ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? విశిష్ట తన వైపు చూస్తూ నిద్రపోతున్నా అంటూ కళ్ళార్పింది. ఏంటలా చూస్తున్నావు? అవును, నువ్వెందుకు మాట్లాడితే గరిట పట్టుకుంటావు? చిట్టిగాడు ఏం చేస్తున్నాడు? నిజం చెప్పండి, నేను చేస్తే నచ్చుతుందా లేక చిట్టినా అంటూ చీర కొంగు తీసి ముందుకు దోపింది. అంతే డాన్ బాబు చూపు డిజైనర్ పాప నడుంపై నిలిచిపోయింది. విశిష్ట వీరా వైపు చూసింది. సారు చూపు తిప్పకుండా నడుమునే చూస్తున్నాడు. అయ్య బాబోయ్, అనవసరంగా ఈయన గారి ముందు ఛ అనుకుంటూ అటువైపు తిరిగింది. ఏంటంటున్నావు అంటూ ముందుకు వచ్చాడు వీరా. విశిష్ట వెనక్కి తిరిగి, అది మరి వంట నేను చేస్తే నచ్చటం లేదా అని అడిగాను. వీరా విశిష్ట దగ్గరగా వచ్చి, అలాని నేను అనలేదే అన్నాడు సీరియస్గా. విశిష్ట గుండె స్పీడ్ పెరిగింది. దేవుడా, ఈయన గారిని పంపించి ఇక్కడి నుంచి అనుకుంటూ కళ్ళు మూసుకుంది. షింకులోని పంపు నుంచి పడే వాటర్ డ్రాప్ సౌండు, విశిష్ట గుండె చప్పుడు, వీరా నుంచి వచ్చే ఊపిరి 3 పోటీ పడుతున్నాయి. వీరా విశిష్టని తన వైపు తిప్పుకోగానే డీడీ పాపకి గుండె ఆగినంత పనైంది. తల దించుకునే ఉంది. జాన్, నువ్వు చీర కట్టుకుంటే చాలా బాగున్నావు, ఐ లవ్ యూ అంటూ హాక్ చేసుకున్నాడు. విశిష్ట చేతిలోని బౌల్ కింద పడిపోయింది. వీరాను తోసేసి, ఇప్పుడు దొరికాడు, చెప్తా ఈయన గారి పని అనుకుంటూ, నన్నెందుకు హాక్ చేసుకున్నారు అని అడిగింది కోపంగా. అదేం ప్రశ్న, నువ్వు నా జాన్వి అందుకే. సరే అయితే మీరు ఈ దొంగతనాలు, స్మగ్లింగ్ ఇంకా కబ్జాలు మానేయండి. వీరా చిరాగ్గా ఫేస్ పెట్టి, ఏంటి మళ్ళీ చెప్పు అనేసరికి, బాబోయ్ ఆ ఫేస్ చూడు, గుడ్డు పగల కొట్టి వేస్తే ఆమ్లెట్ అవుతుంది అనుకుంది విశిష్ట. వీరా చిటికేసి, నిన్నే అనగానే, మీరు చేసే పనులన్నీ మానేయండి అంటున్నా. వీరా కోపంగా, దానికి నేను నిన్ను హక్ చేసుకోవడానికి ఏంటి సంబంధం అని అడిగాడు. విశిష్ట ధైర్యం తెచ్చుకోవడానికి ఊపిరి గట్టిగా పీల్చుకుని, మీరు నా మీద చేయి వేయాలంటే మీరు చేసే పనులు మానేయాలి. అయిపోయిందా చెప్పటం, ఇంకేమైనా ఉందా అని అడిగాడు పెద్దగా. చూడండి, మీకు నేనంటే ఇష్టం, అందుకే నాకు ఇష్టం లేకపోయినా తాళి కట్టారు. కానీ నేను మిమ్మల్ని నా భర్తగా ఒప్పుకోవాలంటే మీరు ఆ పనులు మానేయాలి. కోపం తగ్గించుకోవాలి, ఎవరిని కొట్టకూడదు, ఇంకా అన్నం తినకూడదు, గాలి పీల్చకూడదు, నేలపై నడవకూడదు. ఇవి కూడానా? అబ్బో అనుకుంది విశిష్ట. చూడు జాన్, నీ ఆలోచనలు ఏంటో నాకు అర్థం కావడం లేదు. అందుకే నీ ఆలోచనలు నీతోనే ఉంచుకో, నాకు అవసరం లేదు అంటూ వెళ్ళిపోయాడు. షో, నా వల్ల కాదు అనుకుంది విశిష్ట. రండి ఫ్లైట్లో యూకేకి వెళ్దాం. అక్కడ అందరూ డిన్నర్ చేస్తున్నారు. అంతలో సుచిత్ర, సిద్ధు, వైషుని ఎవరి టీంలో వేశావు? సిద్ధు తల వంచుకుని తింటూ, వనమాలి. ఇంకెవరు దొరకలేదా? ఆ గన్నాయి టీంలో వేశావు. అంతలో సురేంద్ర, వనమాలినా? అందరికీ ఇచ్చినట్లు వైషుకి ట్రైనింగ్ ఇస్తే కాదు. సిద్ధు వైషు వైపు చూసి, అదేంటి వైషు, నాకు చెప్పలేక డాడీకి చెప్పావా? పోనీలే, నీకు అంత భయం అయితే వేరే టీంలో వేస్తా అన్నాడు వెటకారంగా. అంటే బావా, అది మరి భయమని కాదు, కొంచెం కొత్త కదా అందుకు. అయినా మావయ్యకి నేనేం చెప్పలేదు. అవునరా, తనేమి చెప్పలేదు. తనకి వనమాలి టీం కంఫర్ట్గా లేకపోతే వైషు అందుకుని, అయ్యో మావయ్య, నో ప్రాబ్లం, ఐ కెన్ అన్నది. చూడు వైషు, కంపెనీ మనది, నువ్వు ఏ కౌన్ కిస్కా గొట్టం కాడికి భయపడక్కర్లేదు. తేడా వస్తే తాటతి చెప్తా అన్నది సుచిత్ర. మామ్, వాట్ ఈస్ దిస్? అలాగేనా చెప్పడం? ఎంత కష్టమైన వర్క్ అయినా నేర్చుకో అని చెప్పాలి కానీ అన్నాడు సిద్ధు కోపంగా. బొంగేం కాదు, నేర్చుకో, తట్టుకో, ఇవన్నీ నా కోడలికి అవసరం లేదు. అది వైష్ణవి, అర్థమైందా అంటూ కళ్ళెగరేసింది. సురేంద్ర నవ్వుకున్నాడు. భోజనాలు అయిపోయాక సుచిత్ర, వైషు పడుకోవడానికి వచ్చారు. వైషు విశిష్టకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. రింగ్ అవుతోంది. విసి లిఫ్ట్ చేసి, హలో వైషు, ఎలా ఉన్నావు? బావ, అత్త, మావయ్య అందరూ ఎలా ఉన్నారు? విసి, కొంచెం తట్టుకో, మాకేం మాయరోగం, బాగానే ఉన్నాము. ముందు నువ్వు చెప్పు, ఎలా ఉన్నావు? ఆ రౌడీ రాస్కెల్ నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడిగింది సుచిత్ర గబగబా. అత్త అంటూ అరిచింది ఆనందంగా. లేదు, ఆయన ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు. అక్క, హైదరాబాద్ ఎప్పుడు వస్తావు? నాకు తెలిస్తేగా నీకు చెప్పేది అనుకుంటూ, ఇంకో 2-3 డేస్ వైషు. విసి, సిమ్లా వెళ్ళారంట, అక్కడేం పని వాడికి?
అత్త, వాడు కాదు, అతను. ఏంటో నాకు అర్థం కాలేదు. వాడేమో అదే అదే అతను ఏదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా ఊరూరు తిరుగుతాడా, తగుదునమ్మా అంటూ నిన్ను తిప్పుతాడా అంటూ పళ్ళు కొరికింది. విశిష్ట ఏం మాట్లాడలేదు. అవునక్క, సేమ్ డౌట్ తెలుగులో. అసలు నువ్వెందుకు అక్క ఒప్పుకున్నావు? రానని చెప్పొచ్చు కదా. మరి నువ్వెందుకు సిద్ధుబావుతో వెళ్ళావు? నీకోసం నువ్వు పెళ్లి చేశావు అంటే బావతో వెళ్ళమనే కదా. అందుకే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని వెళ్ళాను. అవునా, సరే, ఇప్పుడు రమ్మంటే వచ్చేస్తావా? సుచిత్ర ఏదో అనబోతుంటే వైషు సైగ చేసి, అక్క నువ్వు చెప్పి చూడు, నీకే తెలుస్తుంది వస్తానో రానో. ఇప్పుడు కాదు, దానికి టైం ఉంది. అప్పుడు నేను అడిగినా నువ్వు బావని వదిలి నిమిషం కూడా ఉండలేనంత ప్రేమలో ఉంటావు. అంటే ఇప్పుడు నువ్వు అలాంటి సిచ్యువేషన్లో పడిపోయావా అని అడిగింది కంగారుగా. సుచిత్ర ఆల్సో, నా సిచ్యువేషన్ ఇప్పుడు ఏమి చెప్పలేను వైషు, ప్లీజ్ నన్ను ఏమి అడగకు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను ఎప్పటికీ ఆయనతోనే ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది. సుచిత్ర ఊగిపోతూ, మీ అక్కకి పిచ్చెక్కిందా? ఆ రౌడీ రాస్కెల్ని సిద్ధుతో పోలుస్తోంది. అది పక్కన పెట్టత్తా, అతను ఎప్పటికీ వదిలి రానంటోంది. ఎందుకు రాదో చూద్దాం, నేనున్నాగా, నువ్వేం బాధపడకు. సరే అత్త, నా ఛార్జర్ పనిచేయడం లేదు, నీ ఫోన్ ఛార్జర్ ఇవ్వు అని అడిగింది. హాల్లో ఉంటుంది చూడు అంటూ పడుకుంది సుచిత్ర. వైషు హాల్లోకి చూస్తే ఆ పిన్ తన ఫోన్కి సరిపోలేదు. షిట్, ఎద్దుగాడిని అడుగుతా అనుకుంటూ వెళ్ళి సిద్ధు రూమ్ డోర్ నాక్ చేసింది. సిద్ధు తీసి, ఏంటి అన్నాడు చిరాగ్గా. బావా, నీ ఫోన్ ఛార్జర్ ఇవ్వవా అని అడిగింది నార్మల్గా. సిద్ధు ఓ చూపు చూసి, ఏ నీదేమైంది? అది వర్క్ చేయడం లేదు బావా. నేనివ్వను, కావాలంటే నువ్వే వచ్చి నా రూమ్లో పెట్టుకో అనగానే వైషు లోపలికి వెళ్ళి ఛార్జర్ పెట్టుకుని కామ్గా సిద్ధుతో పాటు టీవీ చూస్తూ కూర్చుంది. ఇంగ్లీష్ మూవీ చూస్తున్నాడు సిద్ధు బావ. 10 నిమిషాల తర్వాత లిప్ లాక్ సీన్ వచ్చింది. అంతే, వైషుకి ఇబ్బందిగా అనిపించి పైకి లేచింది. హలో, అంత వద్దు, ఎక్కడా ఇద్దరు మగవాళ్ళు లిప్ లాక్ చేసుకోరు కానీ, కూర్చో అన్నాడు వెటకారంగా. అయ్యో, ఇక్కడ మగవాళ్ళు ఎవరు బావా అని అడిగింది ఇంకా వెటకారంగా. ఏంటి తిక్కగా ఉందా? లేకపోతే అలాంటి సీన్స్ వచ్చినప్పుడు పక్కన ఆడపిల్ల ఉంది, ఛానల్ చేంజ్ చేద్దామని లేదు, ఓ ఎగేసుకెంటూ చూసేయడమే. ఏయ్, ఇది నా ఇల్లు, నా రూమ్, నా టీవీ, నా ఇష్టం. నీకు ప్రాబ్లం అయితే కళ్ళు మూసుకో. నేను లేచి వెళ్తుంటే ఎందుకు తుప్రాజ డైలాగ్స్ కొట్టావు? నీకు సిగ్గు సూట్ అవ్వదని అలా చెప్పా. అబ్బా, నీ మొహానికి అంత కిస్ చేసేంత సీన్ ఏడ్చిందా? అట్లీస్ట్ అమ్మాయికి ప్రపోజ్ చేయడం కూడా చేత కాదు. ఎంతసేపు పండుకోతి మొహం పెట్టుకుని రుసరుసలాడటమే తెలుసు. సిద్ధు బెడ్ మీద నుంచి దిగి, ఇప్పుడు ఏమంటావు? నాకంత సీన్ లేదనా? సరే చూడు, వారం తిరిగే లోపు మీ అక్క కన్నా అందగతిని లైన్లో పెడతా. సిద్ధు, సిద్ధార్థ్ దేవిక్కడ. మధ్యలో మా అక్క సంగతి దేనికి? మరి తన వల్లే నా లైఫ్ మొత్తం దొబ్బింది. బావా, లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, ఇంకోసారి మా అక్క గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ వేలు చూపించింది. ఏం చేస్తావు? చెప్పు చెప్పు. రాక్షసి, పిశాచి అంటుంటే వైషుకి కోపం పీక్స్కి వెళ్ళింది. వెళ్ళి సిద్ధుని ఒక్క తోపు తోసింది. సిద్ధు తన చేయి పట్టుకుని ఉండటంతో ఇద్దరు కలిసి బెడ్ మీద పడ్డారు. వైషు పెదవులకి సిద్ధు లిప్స్ తగిలాయి. అంతే, లిప్స్ అందుకున్నాడు. వైషు కోపంగా నెట్టుతుంటే వదలకుండా అలాగే ఉన్నాడు. 2 నిమిషాల తర్వాత వదిలాడు. వైషు పైకి లేచి సిద్ధు చెంప చల్లుమనిపించింది. సిద్ధు బుగ్గ రుద్దుకుంటూ సారీ అంటూ పైకి లేచాడు. వైషు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఫోన్ ఛార్జర్తో సహా తీసుకుని, కిస్ చేసావుగా, కొత్త ఛార్జర్ కొనుక్కుని ఏడు, ఇది నాకే. అడిగావనుకో ఇంకో 2 యాడ్ చేసి నీ మీద అత్తకి చెప్తా అంటూ వెళ్ళిపోయింది. సిద్ధుకి అవేమీ వినపడటం లేదు. వైషుని అలాగే చూస్తూ నిల్చున్నాడు. 2 రోజుల తరువాత టెర్రస్ మీద వీరాండుకో నగలు ఎలా కొట్టేయాలి అని స్కెచ్లు వేయడం చూసి చిట్టి కిందికి వచ్చి విశిష్టతో, మేడం, దుష్ట చతుష్టయం పైన తిష్ట వేసి ప్లానింగ్ వేశారు. ఈరోజు నైట్కి నగలు కొట్టేస్తారంట. సరే, వాళ్ళు వెళ్ళే టైంకి మనం నిద్రపోతున్నట్లు యాక్ట్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళని ఫాలో అయ్యి ఆ నగలని మనం కొట్టేస్తున్నాం. ఓకే? మోసగాళ్ళకి మోసగాడు టైపులో, దొంగలకి దొంగలమా మేడం? చిట్టి అంటూ చెవి మెలపెట్టింది. వీరా వాళ్ళు కామ్గా బయటకు వెళ్ళాక
చిట్టి విశిష్ట బయటకు వచ్చారు. అదేంటి మేడం, వాళ్ళు కారు తీసుకెళ్ళటం లేదు అని అడిగాడు ఆశ్చర్యంగా. వాళ్ళేమీ పెళ్ళికి వెళ్ళటం లేదు, దొంగతనానికి వెళ్తున్నారు. నువ్వు పద. వీర అండుకో కొంచెం ముందుకు వెళ్ళి వేరే కారు ఎక్కారు. అయ్యో, వెళ్ళిపోతున్నారు, మనం ఎటూ ఫాలో అవ్వలేము, కానీ పదండి వెనక్కి అన్నాడు నవ్వుతూ. మరదే అంటూ కారు కీస్ తీసి పద అంటూ గెస్ట్ హౌస్ ముందు ఉన్న కారుని స్టార్ట్ చేసింది. మీకు కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చు కాబట్టే కీస్ తీసా. ఒకవేళ మాపై వాళ్ళు ఈ కారులో వెళ్ళుంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు? చిట్టి, నువ్వింకా ఈ లెవెల్లో ఎదగాలి అంటూ బ్రెయిన్ చూపించింది. ఇందాక ఏం చెప్పాను? ఇందులో వెళ్ళరు అనే కదా, అందుకే అంత కాన్ఫిడెంట్గా కీస్ తీసుకుని నా దగ్గర పెట్టుకున్నా అంటూ కార్ని రోడ్డెక్కించింది. వాళ్ళు ఈ పాటికి సగం దూరం వెళ్ళుంటారు. మాపే డ్రైవింగ్ అసలే, ఆయన స్పీడ్కి బ్రేకులుండవు. వెళ్ళని, నేను మొన్న ఆ ఎగ్జిబిషన్ జరిగిన కాలేజ్ నేమ్ చూసా, తర్వాత నెట్లో ఆ ఏరియా సెర్చ్ చేశా అంటూ ఫోన్లో లొకేషన్ ఆన్ చేసింది. ఆయన గారు దొంగతనానికి వెళ్ళటం ఏంటో, ఈమె గారు ఆయన్ని ఫాలో అవ్వటం ఏంటో, నేను మధ్యలో గొర్రెనవ్వడం ఏంటో అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు చిట్టి. మన విశిష్ట అనుకున్న విధంగా వీర దగ్గర ఆ నగల్ని కొట్టేసి గవర్నమెంట్కి అప్పగిస్తుందా? అప్పగించిన తర్వాత వీర ఏం చేశాడు? తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.